అరకప్పుడు గాంధీ స్థలాల్లో ఫెన్సింగ్ను కూల్చేశారు. ఎందుకు ఫెన్సింగ్ను మాత్రమే కూల్చేశారంటే ఈయన మీద కూడా హైడ్రా మీద రేపు కోర్టులో ఎందుకు వాళ్ళది అట్లా చేశామంటే మేము వీళ్ళది కూడా కూల్చాము అని చెప్పడానికి. బస్తీవాసుల వేడుకలు నిరసన హైడ్రా కనికరం లేకుండా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అధికార పార్టీ నేతల విషయంలో హైడ్రా అధికారులు స్వామి భక్తులు చాటుకున్నారు. ఎమ్మెల్యే ఆక్రమణ గాజుల రమారంలో హైడ్రా అధికారులు 275 ఇళ్లను కూల్చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటిస్తూ అధికార పార్టీలో చేరిన షేర్లింగంపల్లి అరికపూడి గాంధీ కుటుంబ సభ్యులు అదే సర్వే నెంబర్ 307లో ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ను తూతుమంత్రంగా కూల్చివేశారు. 327 నెంబర్లో 12 ఎకరాలను ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరు రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు. 12 ఎకరాలు అంటే ఈరోజు 1200 కోట్లు, ₹1 కాదు, మోర్ దాన్ 1200 crores. 12 ఎకరాలు అంటే 1200 కోట్ల రూపాయలు. ఈ 1200 కోట్ల రూపాయలు పెడితే ఈ 275 మందికి ఇండ్లు కూడా కట్టించవచ్చు. ఈ 275 మందికి ఇండ్లను కొట్టించవచ్చు. ఈయన ఆక్రమించుకున్న 307 సర్వే నెంబర్లో ఈయనకు రెవెన్యూ రికార్డులో ఉన్నాయి. ఎవరికి? ఈయనకు. ఇన్ని ఎకరాల భూమి అరకపూడి గాంధీకి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? అరకపూడి గాంధీ ఎక్కడ? ఆయన అసలు తెలంగాణలో పుట్టాడా? తెలంగాణలో పెరిగాడా? తెలంగాణకు సంబంధం ఉందా? లేదు. కానీ అక్కడ ఎమ్మెల్యేగా అయ్యి ఇప్పుడు అక్కడ దాదాపుగా 3-4 వేల కోట్ల రూపాయలకి ఎదిగాడు. ఎందుకు అనంటే ఆక్రమణ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడము, ప్రభుత్వ భూములను చెరపట్టడము, అక్కడ వ్యాపారాలు చేయడము, పేదలను. ఇప్పుడు ఈ 350 ఎకరాలు ఉన్నది ఈ ఇంత 307 సర్వేలో. ఈ 307 సర్వేలో 350 ఎకరాల భూమి ఉంటే ఇందులో 100 ఎకరాల్లో ఈ 275 మంది ఉన్నారు. ఇదే ఈ 12 ఎకరాలకు వచ్చి 1200 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయలను కనుక ఖర్చు పెడితే వీళ్ళు బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు. ఈ ఎమ్మెల్యేలకు ప్రజల మీద కానీ, ఎంపీలకు ప్రజల మీద కానీ ప్రేమ లేదు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం, ఆస్తులను పెంచుకోవడం తప్ప ఎవరి మీద ప్రేమ లేదు. జనాలకు మాత్రమే నాయకుల కోసం జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పటికైనా జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాయకుల జెండాలు పట్టుకొని తిరిగితే మనకు భద్రత లేదు, మనకు భవిష్యత్తు లేదు. మనం తిరగబడాలి, హక్కులను సాధించుకోవాలి, ఎవరి అంతలో వాళ్ళు అభివృద్ధి కావాలి. ఇప్పటికీ ఇంకా జనాలు ఇందులో ఉన్న ఈ ఇళ్లలో 275 ఇళ్లలో ఎంతమంది యువత ఉండుంటారు? ఈ యువత ఇప్పుడు ఏం చేస్తున్నారు? సినిమాలు వస్తే సినిమాలకు బ్యానర్లు కట్టాలి, నాయకులు వస్తే వాళ్ళకు ఫ్లెక్సీలు కట్టాలి, ఎన్నికలు వస్తే బహిరంగ సభలకు పెద్ద ఎత్తున పోయి హాజరు కావాలి. ఇలాంటి పనులు చేస్తున్నారు. కానీ ఒక కన్స్ట్రక్టివ్గా మనం డెవలప్ కావడానికి ఏం చేయాలి, మనం టెక్నాలజీని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, మనం విద్యని ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఈ బస్తీల నుంచి గొప్ప స్థాయికి ఏ విధంగా ఎదగాలి, ఈ బస్తీల యొక్క రూపురేఖలను ఏ విధంగా మార్చాలి, ఈ బస్తీల యొక్క హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలి. ఇండ్ల నుంచి 275 మంది నుంచి ఒక 10 మంది న్యాయవాదులు తయారై ఉంటే ఈ 35 ఏళ్లలో ఈ 10 మంది న్యాయవాదులు తయారై ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వస్తుందా? వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోలేరా? రాజ్యాంగం ఇచ్చిన హక్కులు చాలా ఉన్నాయి. 35 ఏళ్ల పాటు ఒక స్థలంలో ఉంటే ఆ స్థలానికి యజమానులు అవుతారు. దున్నేవాడిదే భూమి అని వెనకటి నుంచి కమ్యూనిజం నుంచి వచ్చిన దానికి ఈరోజు రాజ్యాంగంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. 35 ఏళ్ల నుంచి ఉంటున్న ఇళ్లలో నోటీసులు ఇవ్వకుండా కూల్చడానికి ఎవ్వరికి, ప్రభుత్వానికే కాదు దాని అయ్యకు కూడా ఇక్కడ అధికారం లేదు. కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏం చేయాలి మరి? వీళ్ళు గొప్ప ఈ 35 ఏళ్లలో ఒక 10 మంది, ఈ 275 కుటుంబాలలో ఒక 10 మంది మంచి న్యాయవాదులు, ఐఏఎస్ ఆఫీసర్లు అయి ఉంటే ఏం జరిగేది? ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేది. అంటే మనము ఈ నాయకులకు జెండాలు పట్టుకోవడానికి, ఈ నాయకులకు కొట్టడానికి, ఈ పనికిరాని హీరోలకు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడానికి మాత్రమే మన జీవితాలను పనంగా పెట్టినంత కాలము మనం ఇట్లా ఎవ్వడు వచ్చినా వాళ్ళకు భయపడి వాళ్ళకు బాంచన్ దొర అని బతిలాడుకునే పరిస్థితికి వస్తున్నది పరిస్థితి. అలా జరగకూడదు అని అంటే మనము విద్యని పెంపొందించుకోవాలి, టెక్నాలజీని అవలంబించుకోవాలి, గొప్ప స్థాయికి వెళ్ళాలి. మనము ఆ సమాజంని మనం ఉన్న ప్రాంతాన్ని మనం కాపాడుకునే విధంగా తయారు కావాలి. అంతవరకు ఇట్లాంటి పరిస్థితులే ఎదురైతే ఇప్పటికైనా మనం మేల్కోవాలి. ఇది అరాచకము. ఈ అరాచకాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ఆదివారం రోజు, ఇంతకుముందు కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఆదివారం రోజే ఎందుకు పోయి కూలగొడుతున్నారు? శనివారం ఆదివారాలు కూలగొట్టడానికి కారణం ఏంది? మీ హైడ్రా ఇప్పటి వరకు ఎఫ్టీఏలు నిర్ణయించలేదు. ఎఫ్టీఏలు నిర్ణయించకుండా చెరువులను ఆక్రమించారని మీరు ఎట్లా చెప్తారు? ఇప్పటి వరకు భూభారతి పూర్తి కాలేదు. ఈ భూభారతి పూర్తి కాకుండా ఇది ప్రభుత్వ భూమి, ఇది నిషేధిత భూమి, ఇది ప్రైవేట్ భూమి అని మీరు ఎట్లా డిసైడ్ చేస్తున్నారు? మీకు పేదలు అంటే ఎందుకు ఇంత కోపం అని నేరుగా హైకోర్టు
అక్షింతలు వేసింది హైడ్రాకు. అయినా కూడా దున్నపోతు మీద వానబడ్డట్టు ఈరోజు హైడ్రా పేదల మీద పడగ విప్పడానికి, పెద్దోళ్లకు పాగా కాయడానికి మాత్రమే పనిచేస్తున్నది తప్ప ఈ హైడ్రా అంటే ఒక కమిషనరు క్యారెక్టర్ పేదల పక్షాన లేకుండా ధన పక్షాన ఉంటే, ధనవంతులకే పడే విధంగా ఉంటే ఈరోజు ఆ వ్యవస్థ ఏ విధంగా ఈ పేదల జీవితాల్లో ఇట్లాంటి దురవస్థ తీసుకొస్తున్న దానికి ఈరోజు హైడ్రా కమిషనర్ కూడా ఒకటి నిదర్శనం. ఈయన పేదల పక్షాన చేసింది ఏ రోజు లేదు. ఎంతసేపటికి వార్తల్లో ప్రముఖంగా రావాలి, అధికారంలో ఎవరుకుంటే వాళ్ళకు వంత పాడాలి. ఈ పద్ధతి ఉండడం వల్ల ఒక వ్యక్తి మంచి క్యారెక్టర్ లేని వ్యక్తి ఉన్నతమైన పదవిలో ఉంటే జనాలు ఏ విధంగా నష్టపోతారనే దానికి నిన్న ఎంగిలి పూల బతుకమ్మ వాళ్ళ ఎంగిలి కూడును కూడా ఈ ప్రభుత్వం లాక్కుంటుంది. సో ఇది ఇంకా ఎంత దూరం పోతుంది ఏదైనా అంటే ప్రతి అరాచకానికి ఒక హద్దు ఉంటుంది. ఈ రోజు ఈ అరాచకం అనేది హద్దులు దాటుతుంది. ఈ అరాచకం హద్దులు దాటినప్పుడే అది ఆందోళనగా మారుతుంది, తిరుగుబాటుగా మారుతుంది. ఈ తిరుగుబాటుగా మారడానికి ఎన్ని రోజులు అవుతుంది అనేది చూడాలి.